నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేశ భవిష్యత్తు నిర్మించే మౌన కర్మాగారం సరస్వతి శిశు మందిర్. పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడిన కేంద్ర మంత్రి బండి సంజయ్. భలా అనిపించిన ఆల్పోర్స్ ఈ టెక్నో సంక్రాంతి సంబరాలు. కొత్తపల్లిలోని ఆల్పోర్స్ ఈ టెక్నో పాఠశాలలో ఆల్పోర్స్ పల్లె వైభవం పేరుతో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకలు. రోడ్డు భద్రతా అవగాహన సదస్సు. నేను 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతా అవగాహన సదస్సు. దేశ భవిష్యత్తును నిర్మించే మౌన కర్మాగారం సరస్వతి శిశు మందిర్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నవభారతాన్ని నిర్మాణానికి కృషి చేసే శిల్పులు శిశు మందిర్ గురువులని కొనియాడారు. ఇంత గొప్ప స్కూల్లో చదువుకోవడం గర్వంగా ఉందన్నారు. సంస్కారము, క్రమశిక్షణ, దేశభక్తి, ధర్మము వంటి అంశాలు శిశు మందిర్లోనే నేర్చుకున్నానని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలన్నింటికీ పక్కా భవనాలు నిర్మించడంతో పాటు ల్యాప్టాప్ సహా ఇతర సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలోని సరస్వతి శిశు మందిర్లో 2 రోజుల పాటు నిర్వహించే ఆటల పోటీల ఖేల్కూద్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బండి సంజయ్ విచ్చేశారు. అఖండ జ్యోతి వెలిగించి ఆటల పోటీలను ప్రారంభించారు. పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడారు. టీచర్లతో కలిసి ఫోటోలు దిగారు. అంతకుముందు పిల్లలను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడారు. దేశ భవిష్యత్తు కోసం నవతరాన్ని తయారు చేయడంలో సరస్వతి శిశు మందిర్ విద్యాలయాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. శిశు మందిర్ పాఠశాల అంటే బిల్డింగ్ కాదు, లేకపోతే ఇంకా హంగు ఆర్పాటాలు కాదు. శిశు మందిర్ విద్యాలయం అంటే మౌనంగా దేశ భవిష్యత్తును నిర్మిస్తున్నటువంటి ఒక కర్మాగారమే శిశు మందిర్ పాఠశాల. దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఇప్పుడు కూడా ఈ స్కూల్లో ఊకే ప్రతిరోజు చర్చిస్తూ ఉంటారా దేశం గురించి? ఊకే చదువు చెప్తారా? అన్ని విషయాలు చెప్తారా? అన్ని విషయాలు చెప్తారు కదా. కానీ శిశు మందిర్ పాఠశాలలో చదవడం నిజంగా మన అదృష్టం. నేను శిశు మందిర్ పాఠశాలలో చదివిన అందరూ కూడా ఇప్పుడు ఐఏఎస్ లైనరు, ఐపీఎస్ లైనరు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్ లైనరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైనరు. నేను ఎందుకైనా మినిస్టర్, ఎందుకైనా దేనివల్ల అయినా శిశు మందిర్ పాఠశాలలో చదివినా కాబట్టి నేను మినిస్టర్ని అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ని అయినా. అవునా కదా? మీరు కూడా మినిస్టర్, ఎంపీ కావాలంటే శిశు మందిర్ పాఠశాలలో కూడా మీరు కూడా అవుతారు. దీనిలో కలెక్టర్ కావాలనుకుని చెల్లెత్తురు ఒకసారి, ఐఏఎస్, వెరీ గుడ్, ఐపీఎస్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే అన్నాడు. నేను ఆర్మీకి పోతా అన్న వాళ్ళు రవ్వా ఆర్మీ రిక్రూట్మెంట్ పెంచాలి. మోడీ గారికి చెప్తున్నాను కంపల్సరీ. మా శిశు మందిర్ విద్యార్థులు చాలామంది వస్తారని చెప్పండి. కానీ శిశు మందిర్ పాఠశాల అనేది ఇవాళ మనం చూస్తున్నాం. బయట కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి చాలా. అవన్నీ కూడా కేవలం మార్కులు, ర్యాంకులు, ప్యాకేజీలు, ఫారిన్ కోసం. మార్కులు, ర్యాంకులు, ప్యాకేజీలు, చదువుకున్న తర్వాత ఎరిగోతరాలు, ఫారిన్, వాటి కోసం మాత్రమే ఆ విద్యా సంస్థలు అన్నీ పనిచేస్తున్నాయి. శిశు మందిర్ పాఠశాల ఎప్పుడు వ్యాపార ప్రకటనలు చేయదు. శిశు మందిర్ ఎప్పుడు ఫీజుల కోసం ఆతృతపడరు. శిశు మందిర్ పాఠశాల ప్రభుత్వ పాఠశాల కాదు. శిశు మందిర్ పాఠశాల ప్రైవేట్ పాఠశాల అసలే కాదు. శిశు మందిర్ పాఠశాలలో లక్ష్యం ఏంటంటే ఒకటే లక్ష్యం ఏంటంటే దేశ భవిష్యత్తు. మార్కులు, ర్యాంకులు, ప్యాకేజీలు, విదేశీ అవకాశాలకే పరిమితం కాకుండా సమాజానికి సేవ చేసే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడమే విద్య లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మానేరు విద్యా సంస్థల 40వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏఐ అండ్ కానిక్ ఎక్స్పోను మంత్రి బండి సంజయ్ అధికారికంగా ప్రారంభించారు.
విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ సాంకేతిక ప్రదర్శనలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి ఆలోచనలను, ఆశయాలను ఆసక్తిగా విన్నారు. విద్య అనేది ఉద్యోగం కోసమే కాదు, జీవన విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. 10th క్లాస్ తర్వాత భవిష్యత్తుపై అవగాహన, భద్రత అవసరమని, ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వేడుకల్లో మానేరు సావనీర్లు మంత్రి ఆవిష్కరించారు. అనంతరం విద్య, సైన్స్, సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలు చేసిన నిపుణులను ఘనంగా సత్కరించారు. చాలా అదృష్టం ఉంది. From on stage we are honored to witness our managing director కడారి కృష్ణారెడ్డి గారు. వెల్కమ్ और एक्स मेयर सुनील रावानी నమ్ముకొని తన కర్మని సాధారణ వ్యక్తి మానేరు నది ఓటున వీళ్ళ మానేరు విద్యా సంస్థలను ఏర్పాటు చేసి 40 సంవత్సరాలు అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, అనేక సవాలు అన్నిటినీ ఎదుర్కొని ఈ పోటీ ప్రపంచంలో విద్యా వ్యవస్థ విషయంలో ఒక మార్పు తీసుకురావాలి, మంచి విద్యార్థుల సమాజానికి అందించాలి, సంస్కారబద్ధమైన విద్యను అందించాలి, వ్యాపార దృక్పథంతో కాకుండా మంచి ఆలోచనతో విద్యను అందించాలని చెప్పి ఆ విద్యార్థులను దేశానికి అందించాలని ఒక మంచి లక్ష్యంతో, ఒక ఆశయంతో వాళ్ళ అనేక కష్టాలను ఎదుర్కొని వాళ్ళ అనంతరెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళ ఈ మానేరు విద్యా సంస్థలు 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారి వారి సిబ్బందికి ఇన్ని సంవత్సరాలుగా చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఇవాళ అన్ని చూసిన తర్వాత ఈ సైన్స్ ఎక్స్పో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, అంటే నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం తీసుకొని దేశాన్ని పాలిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి నషాముక్త భారత్తో పాటు మహిళా శక్తిని ప్రపంచానికి ఇచ్చి ఆపరేషన్ సింధు ద్వారా చాటడమే కాకుండా ఇలా మహిళలకు సమాజంలో సరైన గౌరవం ఇవ్వాలని చెప్పి 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా సంకల్పించుకున్నారు. కాబట్టి ఈ 3 అంశాలు చూస్తే నిజంగా నరేంద్ర మోడీ గారి ఆశయాల విషయంలో ప్రజలను చైతన్యవంతపరచాలి. స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 6వ తేదీన జరిగే 4 జిల్లాల విద్యార్థులు జగిత్యాల, సిద్దిపేట, కరీంనగర్, చెమ్మికుంటలోని సుమారు 750 విద్యార్థులు విభాగ స్థాయి ఖేల్ కూదులో 10 గేమ్స్, 16 అథ్లెటిక్స్లు ఆడనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఇట్టి ఆటల పోటీలను కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు బలమూరి కరుణాకర్రావు, పాఠశాల కార్యదర్శి కోల అన్నారెడ్డి, సమితి అధ్యక్షులు చక్రవర్తుల రమణాచారి, సమితి కార్యదర్శి ఎలగందుల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు బొడ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి తెల్ల రాజమౌళి, విభాగ అధ్యక్షులు ముక్కల సీతారాములు, విభాగ కార్యదర్శి మేచినేని దేవేందర్రావు తదితరులు పాల్గొననున్నారని పాఠశాల ప్రధానాచార్యులు సముద్ర రాజమౌళి తెలిపారు. పల్లెల అభివృద్ధికి బాటలు వేస్తాయని మరియు అన్ని రకాల వనరులకు కేంద్ర బిందువులని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కోతపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో ఆల్ఫోర్స్ పల్లె వైభవం పేరుతో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ మహావిష్ణువు విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగను చాలా వైభవంగా, ఆప్యాయతతో, కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల నడుమ వివిధ రకాల పూజలతో ఈ పండుగను చాలా విశిష్టంగా జరపడం ఒక గొప్ప ఆనవాయితీగా వస్తుందని, నేటికి ఈ సాంప్రదాయానికి కట్టుబడి ఉంటూ పండుగ వైభవాన్ని చాటి చెప్పే విధంగా చాలా గొప్పగా నిర్వహించడం ప్రశంసనీయమని తెలిపారు.
సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు భోగి, మకర, సంక్రాంతి, కనుమ పండుగలతో ఘనంగా నిర్వహించుకుంటామని వారు చెప్పారు. వివిధ రకాల పిండి వంటకాలను తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేకంగా మహిళలు గౌరీ వ్రతాలు చేపట్టి నోములను ఆచరించి మహిళలకు పంచిపెట్టడం ఒక గొప్ప ఆనందమని, దీని ద్వారా వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఆల్ఫోస్ ఈ టెక్నో స్కూల్ కొత్తపల్లిలో మరి అంగరంగ వైభవంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరిగినాయి. మరి సంక్రాంతి ఒక 50 సంవత్సరాల క్రిందట ఒక విలేలో ఏ రకంగా జరుగుతుండే అన్నది వల్ల మరి కళ్ళకద్దినట్టుగా చూపి ఉన్నాం. మనం కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా కనుమరుగా అవుతున్నాయి. సంక్రాంతి పండుగ అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తూనే ఉన్నాం. సెలవులు హ్యాపీగా ఎంజాయ్ చేసేది కనబడుతున్నది, ఏదో ఒక టెంపుల్కి వెళ్ళడం అనేది కనబడుతున్నది. కానీ మరి భోగి, సంక్రాంతి, కనుమ ఆ 3 రోజుల ప్రత్యేకతలు ఏంటి, మరి ఏం చేస్తుంటారు, వ్యవసాయదారులు ఏం చేస్తుంటారు, మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారు, తర్వాత ఇక్కడ రకరకాల మనుషులు ఆ 3 రోజులు ఏ రకంగా ఈ ఉత్సవంలో పాల్గొంటారు అంటే ఇక్కడ మనకు తెలుస్తున్నది సంక్రాంతి పండుగ అనేది ఏకైక పండుగ. ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వాములు అవుతుంటారు. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా రైతులైతే వాళ్ళ ఇంటి నిండా ధాన్యాలు ఉండి ఉంటాయి. సో అటు పశువులకు పూజ చేస్తుంటారు, ధాన్యాలు వచ్చిన ఆనందంలో ఇంటిని చాలా చక్కగా అలంకరించుకుంటారు. అట్లాగే వ్యవసాయ పనిముట్లను అన్నింటికీ కూడా పూజలు చేస్తుంటారు. అందుకే మనం చెప్తుంటాం, ఏ పని అయితే మనం చేస్తున్నామో ఆ పని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలని చెప్పేసి. అందుకే వ్యవసాయదారులు ఏం చేస్తారంటే ఆ నాగలి కావచ్చు, కొడలి కావచ్చు, పార కావచ్చు, అక్కడ ఉన్న ఎడ్లు కావచ్చు, ఆవులు కావచ్చు, బర్రెలు కావచ్చు, అన్నింటిని కూడా ఆ రోజు వాళ్ళు పూజించుకుంటారు. అంటే మీ అందరి శ్రమ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్లనే మేము ఈ రకంగా ఉన్నాము అనేది ఒక గ్రాటిట్యూడ్ను తెలియజేసుకుంటారు. పారదర్శకంగా కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించడమే మా ప్రధాన లక్ష్యమని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఎలక్టోరల్ రోల్స్ జాబితా ముసాదా ప్రకారం నగరపాలక సంస్థ ప్రచురించిన ఓటర్ల జాబితా అభ్యంతరాల నేపథ్యంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆధ్వర్యంలో వివిధ పొలిటికల్ పార్టీలతో సమావేశం జరిగింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు, షెడ్యూల్డ్ ప్రకారం ఎలక్టోరల్ రోల్స్ జాబితాపై పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సుదీర్ఘంగా చర్చించారు. నూతన డివిజన్ల పునర్విభజన, డివిజన్ల వారీగా ఎలక్టోరల్ రోల్స్ జాబితా మ్యాపింగు, ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్డ్ వివరాలను ప్రతినిధులకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఈ డివిజన్లకు సంబంధించి ఇటీవల ప్రచురించిన ఎలక్టోరల్ రోల్స్ జాబితాపై పలు అభ్యంతరాలను పరిశీలన వివిధ పార్టీల ప్రతినిధుల కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ దృష్టికి తెచ్చారు. దీంతో కమిషనర్ తమ దృష్టికి తెచ్చిన అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి ఫైనల్ ఎలక్టోరల్ రోల్స్ జాబితా తయారు చేస్తామని, దృష్టికి తెచ్చిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మన సంతోషము మనకు ఆనందం కలిగించే విధంగా ఉండాలి తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదన్నారు ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీముల్లా షా. నేడు 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల కోరా ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీముల్లా షా, కోరా ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ వంగల సంతోష్ రెడ్డి, ఎస్వీజేసీ విద్యా సంస్థల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ, సామాజికవేత్త గన్శ్యామ్ ఓజాలు హాజరై రోడ్డు ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై
విద్యార్థులకు వివరించారు. మొదటగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పాఠశాల సిబ్బంది ఘన స్వాగతం పలికారు. వారికి పుష్పగుచ్చాలను అందించి శాల్వాతో సత్కరించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిత్రపటాన్ని బహుమతిగా అందించారు. అనంతరం రోడ్డు భద్రతకు సంబంధించి పోస్టర్ను విద్యార్థులచే ఆవిష్కరించారు. ప్రతి ఒక్క విద్యార్థి రోడ్డు భద్రతకు సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను పాటించాలని, తద్వారా మనము క్షేమంగా ఉండటమే కాకుండా రోడ్డుపైన ప్రయాణించే తోటివారు కూడా క్షేమంగా ఉండగలుగుతారని తెలిపారు. ముఖ్యంగా టీనేజ్ వయసు గల యువకుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ ఉంచి వారికి లైసెన్స్ వచ్చిన తర్వాత వాహనాన్ని అందించాలని కోరారు. మైనర్లు వాహనం నడిపి ప్రమాదానికి బాధ్యులైతే మైనర్లకు వాహనం ఇచ్చిన యజమానిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీజేసీ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి మైపాల్ రెడ్డి, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీముల్లా షాతో పాటు కోర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ వంగల సంతోష్ రెడ్డి, ఎస్పీజేసీ విద్యా సంస్థల డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, కాంతాల రామరెడ్డి, మేడ వెంకట ప్రవరప్రసాద్, సామాజికవేత్త గన్శాం, ఓజా, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనం మంచిగా ఉండటానికి కోసమే రూల్స్ ఫాలో అవుతారు. అందరు లెఫ్ట్ సైడ్ నుంచే నడుస్తారు కదా మీరు, అది కూడా ఒక రూల్. అలాగే ఎవ్రీ రూల్ కూడా పాటించడానికే, మనం పాటిస్తే దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నడిచేది లేదు, ఎటు పడితే అటు నడిస్తే ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి. అదేవిధంగా అన్ని రూల్స్ మన కోసం ఫ్రేమ్ చేయబడ్డాయి, అవన్నీ పాటించాలి. పాటిస్తేనే మనకు బాగుంటుంది. మీ డైరెక్టర్ గారు చెప్పినట్టు నేటి పిల్లలే రేపటి పౌరులు. మీరు సక్రమంగా రూల్స్ అన్నీ ఫాలో అయ్యి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. మీరు ఇప్పుడు ఫాలో అయ్యే పరిస్థితి మీది కాదు కాబట్టి మీ పేరెంట్స్కి మీరు చెప్పాలి. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే 18 ఇయర్స్ దాటుతారో, లైసెన్స్ వ్యాలిడ్ లైసెన్స్ మీకు వస్తుందో అప్పుడే మీ వెహికల్ నడపాలి. వెహికల్ మీరు ఇప్పుడే మేము నడిపిస్తాము, ఇప్పుడు 9th వచ్చేసాం, 10th వచ్చేసాం, +1 +2కి వచ్చాం, ఇప్పుడు మేము నడిపేస్తామంటే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే రూల్స్ అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ట్రాఫిక్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతనే రోడ్డు మీదకి వెళ్ళాలి. అలా వెళ్ళకుండా ఉంటే ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి, ఇబ్బంది అవుతుంది. యాక్సిడెంట్స్ అనేది మనం లైట్గా తీసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మర్డర్ జరిగితే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎవరినైనా ఒకరిని చంపేశారు, సీరియస్గా ఉంటుంది కదా, అరే చంపేశారు అని. మన స్టాటిస్టిక్స్ చెప్తాను. ఇక్కడి కరీంనగర్ జిల్లా మర్డర్ అంటే చంపివేయబడ్డాయి 10 మంది ఇప్పటి వరకు ఈ గత సంవత్సరంలో. యాక్సిడెంట్లో 220 మంది చనిపోయారు. Congratulations to both important personalities on the dais, and my lovable director, principal of Kora High School, Santosh Reddy sir, and my mentors of this organization. Anyway, directly, indirectly, this is a program designed for social service, safety. Why Karimullah sir decided to conduct these particular programs over here? Whether you go and glance in 2024-25, చాలా మంది పిల్లలు those who are having age 15 to 18, 20 years, because of reckless bike driving, ఒక 40 నుంచి 60 మంది పిల్లలు బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇట్స్ రియల్లీ వెరీ సాడ్ టు సే, కష్టపడి చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చిన పిల్లల్ని నేనేమంటా ఉంటా, ఐ సిన్సియర్లీ క్రిటిసైజ్ ద పేరెంట్స్ బికాస్ ఆఫ్ ఓవర్ పొసెసివ్నెస్, ఓవర్ కన్సర్న్. దే ఆర్ గివింగ్ వాట్ ఎవర్ ద యాప్షన్ ద చైల్డ్ ఈజ్ కమింగ్ టువర్డ్ దర్ పేరెంట్స్. 200cc 300cc వెహికల్స్ అండి. దాని సిస్టమే హై స్పీడ్తో వెళ్ళడం, along with the double driving, triple driving. You can't control road. I think the road may not know you are a so and so sophisticated family fellow or descendant like that one. Everybody is equal to that one. టీజీఎండీసీ సిబ్బంది ఇసుక క్వారీ వద్ద ఇసుక లోడింగ్ చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పమేళ సత్పతి పోలీస్ కమిషనర్ గౌస్ సలాం హెచ్చరించారు.
ఇసుక రవాణా సందర్భంగా అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇసుక లారీ లోడింగ్ వెయిట్ను స్వయంగా పరిశీలించారు. క్వారీ సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వే బిల్లులు, డీడీలు, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిపి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రతి లారీ ఇసుక లోడింగ్కు వచ్చే సమయంలో లారీలను వెయిట్ చేయాలని, లోడింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెయిట్ చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా మెలుకూరి వాసుదేవారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రోజున సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్ఖానా గడ్డలోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులంల బాలుర కళాశాల హాస్టల్ను సందర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. నూతన హాస్టల్ నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి నిధులు వెంటనే విడుదల చేసి త్వరితగతిన హాస్టల్ నిర్మించాలన్నారు. పాత హాస్టల్ శిథిలావస్థలో ఉండడం మూలంగా వర్షాకాలం గదుల్లోకి నీళ్లు రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో చన్నీటి స్నానంతో ఇబ్బందులు పడుతున్నారని, గ్లీజర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు గుడికందుల సత్యం, తిప్పారపు సురేష్, శ్రీకాంత్, కనకరాజు, అరవింద్, మహేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఎస్సీ హాస్టల్, బాలుర ఎస్సీ హాస్టల్ను సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో అనేక విషయాలు విద్యార్థుల నుండి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ భవనం శిథిలావస్థలో ఉంది. దీనికి సుమారు 4 కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. అది త్వరితగతిన కొత్త బిల్డింగ్ నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు పెరిగిన ధరలకు అనుగుణంగా బెడ్ ఛార్జీలను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. చాలని భోజనము అట్లాగే టిఫిన్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి బెడ్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఆ రకంగా విద్యార్థులు మరొక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ చలికాలం స్నానాలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. వేడి నీరు అందించాలని చెప్పి దానికి సంబంధించినటువంటి గీజర్ కానీ లేదా వంట చెరుకు సరఫరా చేస్తే ఆ కాచి వేడి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా ఆ వేడి నీరు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అంతేకాదు ఇక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేసి వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి. కరీంనగర్లోని విశ్వనాథ్ చెస్ అకాడమీకి చెందిన విద్యార్థి అన్విత్ అగస్త్య చాండాకి అంతర్జాతీయ ఫీడే చెస్ రేటింగ్ లభించింది. గత డిసెంబర్ నెలలో 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో నిర్వహించిన అథెన్స్ ఆఫ్ ద ఈస్ట్ అంతర్జాతీయ ఫీడే రేటింగ్ చదరంగ పోటీలు బిలో 2000, బిలో 1800 విభాగంలో ఈ ఉత్సవ ప్రతిభ కనబరిచినందుకు గాను ఫిడే సంస్థ జనవరి 1న వెలువరించిన రేటింగ్ వివరాల్లో 1468 అంతర్జాతీయ ఫిడే రేటింగ్ సాధించాడని అకాడమీ డైరెక్టర్ ఏ విశ్వనాథ్ ప్రసాద్ మరియు కరీంనగర్ జిల్లా చదరంగ సమైక్య బాధ్యులు అంతగిరి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ చెస్ అకాడమీ నిర్వాహకులు విద్యార్థిని అభినందిస్తూ భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అన్విత్ అగస్త్య రేటింగ్ సాధించడం పట్ల వారి తల్లిదండ్రులు అపూర్వ ప్రసాదలు, గ్రాండ్ పేరెంట్ మల్లయ్య గారు, అకాడమీ విద్యార్థులు, సీనియర్ చెస్ కోచ్ కొప్పర్తి శివయ్య మరియు రాచకొండ సత్యనారాయణ, సిహెచ్ మారుతి, ఈగ మల్లేశం, బాలసంకుల రామన్, కుర్రె తిరుపతి, కనుకుంట్ల మధు, సంధ్య, కీర్తి, సౌజన్య తదితరులు అభినందించారు. కరీంనగర్లోని కళాభారతి సమీపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320G ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200 మందికి లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఉచితంగా భోజనం వడ్డించారు. జనవరి 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సర్వీస్ వీక్ను పాటిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని క్లబ్ ప్రతినిధి హన్మండ్ల రాజిరెడ్డి అన్నారు. గత 9 నెలలుగా మీల్స్ అండ్ వీల్స్ ద్వారా అన్నప్రసాద వితరణ చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హంగర్ రిలీఫ్ చైర్మన్ హన్మండ్ల రాజిరెడ్డి, రీజన్ చైర్పర్సన్ వడ్కాపురం జగదీశ్వరాచారి,
లయన్స్ క్లబ్ శాతవాహన అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. సగర్వంగా మన ఇండియాకు చెందినటువంటి ఏపీ సింగ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్క చోట ఏ ఒక్కరు కూడా ఆకలితో ఎవరు కూడా అన్నార్థులు కూడా అలమటించొద్దని ఒక చక్కటి ఆలోచనతోని ఏ అన్నార్థులు ఏ ఒక ఆకలితోని ఉండొద్దని చెప్పేసి ఆలోచనతోని ఈ యొక్క ప్రోగ్రామ్ను వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు ప్రతి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ప్రతి ఒక్క ప్రెసిడెంట్, సెక్రటరీలు ఆల్ ఓవర్గా మన ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే అన్నపూర్ణేశ్వరి అనుగ్రహంతో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉన్నప్పుడు ప్రతి ఒక్క జీవి మన జీవకోటిలో అందరం కూడా కలిసిమెలిసిగా ఉండాలని చెప్పేసి అందరి ఆకలిని తీర్చాలని ఒక మంచి ఆలోచనతో వారు ఈ సంకల్పాన్ని చేపట్టడం జరిగింది. దానికి గాను 320G కరీంనగర్ జిల్లా నుండి మేము GLT కోఆర్డినేటర్, నా పేరు ఇనుగుర్తి రమేష్, మా క్లబ్బు తరఫున మా యొక్క జిల్లా తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం ఈ నెలకు 3వ తారీఖు నుండి 11వ తారీఖు లోపు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా రోజుకు ఒక 500 మంది వచ్చినా 1000 మందికి వచ్చినా కూడా వారి ఆకలి తీర్చడానికి మేమందరం కూడా ఎల్లవేళలా మేము కృషి చేస్తూ హంగర్ రిలీఫ్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో G20G నుంచి కూడా రెగ్యులర్గా ఇక్కడ హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏపీ సింగ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన పిలుపు మేరకు G20Gలో ప్రతి క్లబ్ నుంచి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ, అలాగే కరీంనగర్లో చూసినట్లయితే ప్రతిరోజు సివిల్ హాస్పిటల్లో మరియు వెంకటేశ్వర టెంపుల్ దగ్గర ప్రతిరోజు దాదాపుగా 300 మందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మరియు మధ్యాహ్నం లంచ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎన్నికల ముసాయిదీపై కరీంనగర్ జిల్లాలో ఓటర్ లిస్టులు తప్పులుగా ఉన్నాయని, వాటిని సవరించాలని AIFB కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి తేజ్దీప్ రెడ్డి, బండారి శేఖర్లు, అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే IAS గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి తేజ్దీప్ రెడ్డి, బండారి శేఖర్లు మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచురించబడిన ఓటర్ల జాబితాలు అభ్యంతరాలపై కరీంనగర్ నగరపాలక సంస్థ, చొప్పదండి, జమ్మికుంట, హుజరాబాద్ మున్సిపాలిటీలలో ప్రకటించిన ముసాయిదా ఓటర్ జాబితా తప్పుల తడకగా ఉన్నాయని, వాటిని సవరించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ PG కళాశాలలో నేడు కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ సౌజన్యంతో రోడ్డు భద్రత అవగాహన సదస్సులు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ CH శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థినీలు తప్పకుండా రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. వాహనాలను నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి హెల్మెట్ ధరించాలని సూచించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కరీంనగర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్ మాట్లాడుతూ, జీవితం ఎంతో విలువైందని, మీపై కుటుంబం ఆధారపడి ఉంటుందని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా చర్యలు పాటించాలని, వాహనాలను నడుపుతున్నప్పుడు తగిన పత్రాలను కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. వేగం కన్నా ప్రాణం మిన్న అని తెలియజేస్తూ, ట్రాఫిక్ నియమాలను పాటించడం ముఖ్యమని సూచించారు. ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ గణేష్, లీగల్ అడ్వైజర్ శ్రీ టి మహేష్ విద్యార్థులను మోటార్ వాహనాల చట్టం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల కామర్స్ విభాగాధిపతి డాక్టర్ ఆరు గోపీకృష్ణ విద్యార్థినిలచే రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ CH శ్రీనివాస్, ACOB సంపత్ కుమార్, AOB శ్రవణ్ కుమార్, B రామేశ్వరరావు, NSS జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఆర్ గోపీకృష్ణ, NSS ప్రోగ్రాం అధికారులు B మహేష్, N శ్రీనివాస్ మరియు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశ భవిష్యత్తు నిర్మించే మౌన కర్మాగారం సరస్వతి శిశు మందిర్. పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడిన కేంద్ర మంత్రి బండి సంజయ్. భలా అనిపించిన ఆల్ఫోర్స్ ఈ టెక్నో సంక్రాంతి సంబరాలు. కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో ఆల్ఫోర్స్ పల్లె వైభవం పేరుతో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకలు.
రోడ్డు భద్రతా అవగాహన సదస్సు. నేను 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతా అవగాహన సదస్సు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.